బీరప్ప వీరభద్రుడికి అంశతో పుట్టినటువంటి అవతారం, మల్లన్న సాక్షాత్తు శివుడి అవతారం. అలాగే శ్మశానంలో ఉండేటువంటి కాపాలికులు, కాటి కాపరులు, అలాగే శ్మశాన జీవితాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి అఘోరీలు, నాగాలు, వీళ్ళంతా శివుడికి శివభక్తులుగా మనకు సంప్రదాయం సూచిస్తూ ఉంది. అక్కడ మనకు అఘోరీతత్వం ఏంటంటే అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో అని చెప్పి రుద్రమంత్రం కూడా ఉంది. సో ఇక్కడ ఘోరాన్ని, ఈ ప్రపంచంలో జరిగేటువంటి లయతాండవాన్ని, విలయాన్ని, డెస్ట్రక్షన్ని ఒక పాజిటివ్ డైమెన్షన్లోకి చూడటమే అఘోరీ తత్వం. అందుకే అఘోరి ఏదైతే మనం అసహ్యం అనుకున్నామో, ఏదైతే మనం మైల అనుకుంటున్నామో దాన్ని ఎంబ్రేస్ చేస్తాడు, దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఒక జీవి మనం మామూలు వ్యక్తి, ఒక ఆర్డినరీ పర్సన్ విత్ ఏ నార్మల్ మైండ్ సెట్, వాళ్ళు ఎక్కడైతే ఉండకూడదు అనుకుంటారో అక్కడ అఘోరి ఉంటాడు. ప్రపంచంలో ఈ భౌతిక జీవితంలో ఉండేటువంటి లయము ఏదైతే డిస్ట్రక్టివ్ సైడ్ ఉందో దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని దాంతో సహజీవనం చేసే అఘోరి కూడా శివుడిలో ఒక డైమెన్షన్. సో ఈ రకంగా మనం శివుడి యొక్క ఎన్నో కోణాలని మనం విశ్లేషిస్తూ అనుశీలిస్తూ పోతే శివుడి యొక్క ఇన్ఫినిట్ డైమెన్షన్స్, శివుడి అనే కాన్సెప్ట్లో ఉండే ఇన్ఫినిట్ డైమెన్షన్స్, ఒక అసంఖ్యాకమైనటువంటి కోణాలు మనకు కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.